హలో అండి. వచ్చేసింది అమ్మ ముచ్చట్లు విత్ రమ. నేను ఈ విధంగా మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉందండి. నిన్న ఒక వీడియో చూశాను. కునాల్ అని ఒక బాయ్ ఆహ్, తను చనిపోతూ వాళ్ళ ఫాదరు, మదరు కూడా చనిపోయారు. బికాస్ ఆఫ్ ఐఫోన్ అని చెప్పి. సో, నాకు చాలా బాధేసిందండి అది విన్న తర్వాత. అసలలా జరిగుండకూడదని అనిపించింది. ఆ వీడియో చూస్తున్నంత సేపు అసలు నా మనసు అసలు మనసులాగా లేదండి. అసలు ఎందుకలా జరిగింది? ఆ బాబు ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నాడు అని చాలా బాధ అనిపించింది. అట్‌లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ అయినా 3 అవర్స్ కన్వర్జేషన్ జరిగింది అని చెప్తున్నారు. 3 అవర్స్ కన్వర్జేషన్ జరిగినప్పుడు అట్‌లీస్ట్ వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాల్సింది. ఆహ్, రెస్క్యూ టీమ్ కన్నా ఇన్ఫార్మ్ చేయాల్సింది. వాళ్ళు ఒక ఆహ్, బెటర్ వే ఆలోచించేవాళ్ళేమో. వాళ్ళ ఫాదర్ వెళ్లి తనని వెనక్కి లాగుదామని ట్రై చేయబోయి, తను కూడా పడిపోయి, వాళ్ళిద్దరిని చూసి వాళ్ళ మదర్ కూడా పడిపోయి, నా మనసైతే ఆ వీడియో చూస్తుంటే నా మనసు అసలు ఆగలేదండి. అంత బాధేసేసింది. సో, యువతకి అండ్ అండ్ ఐ మీన్ టీనేజర్స్‌కి నేను చెప్పేది ఒకటేనండి. మీరు మీ వైపు నుంచే ఆలోచిస్తున్నారు. మీరు మొండిగా ఉంటున్నారు. అండ్ ఇలాంటి డెసిషన్స్ మాత్రం తీసుకోవద్దు. ఎవరినో భయపెడుతున్నామా, ఏదో చేస్తున్నామా అని చెప్పి, మనం చేసే ఒక్క పని వలన అందరూ ఎంత బాధపడుతున్నారో, ఆ బాబుకి తెలీదు వాళ్ళ అమ్మ కూడా పడిపోయింది అని చెప్పి. వాళ్ళ నాన్న అంటే తనతో పాటు పడిపోయాడు కాబట్టి తనకు తెలుసు. వాళ్ళ మదర్ పడిపోయింది. అసలు నాకు ఆ సిట్యుయేషన్ చూస్తుంటేనే నా వల్ల అవ్వలేదండి. సో, ప్రతి ఒక్కరిని సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఒకటి. ఇలాంటి డెసిషన్స్ మాత్రం అస్సలు మీరు ఆలోచించొద్దు, చేయొద్దు. ఒక వైపే ఆలోచించొద్దండి. ఇంకో వైపుని కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.